నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం మార్చి నెల రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు. ముందుగా మేషరాశి గురించి చెప్పండి. సహజంగానే మేషరాశి వాళ్ళకి తాము చేసినటువంటి ఆలోచనలు కొంత తమకే ఇబ్బందిని కలిగించే పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే, వాళ్ళకి ఎవరైనా అపకారం చేసే పరిస్థితి కంటే తమకు తామే తమను ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. అలాగా అన్నమాట. ఆ విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. సామాన్యంగా విద్యార్థులకు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఖర్చు అధికంగా ఉండడం, అలాగే సమయం కొంత వ్యర్థం అవుతూ ఉండడం అనేది. కారణం ఏంటి అంటే, ఆలోచనలలో ఒకసారి విరక్తి భావన, ఒకసారి ఆసక్తి భావన. కారణాలు ఏమిటంటే, మనకి పంచమ స్థానంలో కేతువు యొక్క స్థితి వల్ల ఒకసారి విసుగుస్తుంది, ఒకసారి కావాలని పట్టుదలుస్తుంటుంది. కారణం ఏంటి అంటే, రాహువు యొక్క స్థితి లాభస్థానంలో ఉన్నందువల్ల ఆ పట్టుదల వస్తుంటుంది. సామాన్యంగా విసుగొస్తుంటుంది కేతు ఉన్నందువల్ల. ఇక వ్యాపారస్తులలో సామాన్యమైనటువంటి అంశాల కంటే ఎవరైనా అక్రమార్జన చేస్తున్నారు అనే వార్తలు వినేప్పుడు మనం కూడా అలా చేస్తే కానీ తప్పదేమో అనేటువంటి పరిస్థితులకు వాళ్ళ మానసిక స్థితి లోబడుతుంటుంది. అలాంటి పరిస్థితులలో కనుక వాళ్ళు కాపాడుకుంటే ఇబ్బంది లేదు. కాపాడుకోకపోతే అలవాటు లేని ఆ పనులలో దిగి ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఒకళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే మన స్వభావాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి. ఒకడు మోసం చేస్తున్నాడు, ఇంకొకడు మోసం చేయకుండా ఉన్నాడు ఇప్పటిదాకా. అటువంటి పరిస్థితిలో ఈ రెండో వాడు పక్కవాడిని చూసి మనం కూడా చేయక తప్పదేమో అని ప్రారంభించాడు అనుకుందాం. అనుభవం తక్కువ కదా, కాబట్టి తొందరగా పట్టుబడిపోతాడు. ఇంత క్రితం నుంచి అలవాటు ఉన్నవాడి కంటే వీడు తొందరగా పట్టుబడిపోతాడు. దానికి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇంకొక అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, వాడు మొదటి నుంచి చెడుగా ఉన్నాడు, చెడుగానే నడుస్తున్నాడు కాబట్టి వాడు అలా ఉండిపోయాడు, అలవాటు పడిపోయాడు. వీడు మంచివాడుగా ఉన్నాడు కదా, ఆ మంచివాడుగా ఉన్నవాడు చెడిపోతేటగా. అందుకని భగవంతుడు వీడిని తొందరగా పట్టిస్తాడనమాట. పట్టిస్తే అప్పుడు మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అలాగే అందుకని మొత్తం పైన ఒకళ్ళని చూసి మనం చేయకూడదు, మనకు ఆలోచన వచ్చిన దాన్నే మనం చేయాలి. ఈ ఆలోచనలోనే విసుగు ఎక్కువ కనిపిస్తుంది. అందుకని ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి సహకారాన్ని కూడా ఏం చేస్తుంటాడు అంటే సరిపోలేదు అనుకుంటాడు. అలాంటి భావాలు కూడా వ్యక్తిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ముఖ్యంగా సూర్యుడితో సహా, ఉదాహరణకి రాహువు, కుజుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, బుధుడు కూడా, ఇలాంటి వాళ్ళు లాభస్థానంలో ఉన్నందువలన లాభానికి ఒక క్రమ పద్ధతి కాకుండా అప్పుడు
ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, ఇంకో దాంట్లో ఇంకొంచెం ఇలాగా పెట్టుబడులను వేరువేరుగా చేయడం వల్ల లాభం ఎక్కువ వచ్చింది అనేటువంటి భ్రాంతి కూడా కలుగుతుంటుంది. అది తాత్కాలికంగా లాభంగా కనిపించినా అది దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రంగంలో మనం కృషి చేసినట్లయితే అది రాణించినట్టుగా మళ్ళీ మార్పులు చెందుతుంటే రాణించడం కష్టమైపోతుంటుంది. దాంతో అనుకోని ఖర్చులు అధికమవుతుంటాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఖర్చు అనేటువంటి చోట ఎక్కువ కనిపిస్తుంది. ఒక పెట్టుబడులు కావచ్చు, వాటన్నిటికంటే ఆర్భాటాలు కావచ్చు. అంటే అర్థం ఏంటి? అలంకరణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం. ఒక షాప్ ఉందనుకోండి, దాంట్లో అలంకరణ కోసం ఎక్కువ ఖర్చు పెడితే అలంకరణ అమ్మడం కొనడం ఉండదు కదా. దాంతో అవసరంకి మించి ఖర్చు పెట్టకూడదు అక్కడ. అలాంటి ఖర్చులు కూడా కొన్ని కనిపిస్తుంటాయి. అంతేకాకుండా అవసరం లేని చోట పెట్టుబడి పెట్టడం దేనివలన అంటే అత్యాశ వలన, అది కూడా నష్టాన్ని కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక సాధనలో భౌతిక విషయముల యందు అనాసక్తి ఉండడం వలన వాళ్ళు సాధన ముందుకు బాగా సాగించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ వైరాగ్యం అనేటువంటి భావన, లౌకిక విషయాల్లో వైరాగ్య భావన నష్టాన్ని కలిగజేస్తే ఆధ్యాత్మిక విషయాల్లో వైరాగ్య భావన వృద్ధిని కలిగజేస్తుంది. అందుకని దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధికి బాగుంది అని చెప్పుకోవచ్చు. అదికాక ఈ రాశి వాళ్ళకి కూడా నిజానికి తాము చేసినటువంటి పనులు తర్వాత నచ్చక మానసికంగా క్షోభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా వైరాగ్యానికి కారణమవుతుంది. మనకు ఆధ్యాత్మిక రంగంలో గతమంతా కూడా అనవసరంగానే ఖర్చు పెట్టామనే భావన ఉంటుంది, తప్పదు. ఉదాహరణకి మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఏ పని చేసినా కూడా ఆ పని సమయంలో అది చాలా ఉత్తమమైనదని, అత్యవసరమైనదనే భావిస్తాం. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక రంగంలో వాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ కూడా అనవసరంగానే చేశాను అనుకుంటాడు. ఇక లౌకిక రంగంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, నేను ఇవన్నీ పాఠం నేర్చుకుందుకు పనికొచ్చాయి, ఆ పనులు చేయకుండా కొత్త పనులు చేయాలనుకుంటుంటాడు. నిజానికి వైరాగ్యం అనేటువంటిది ఏ పనుల యందు కూడా ఆసక్తి లేకుండా, కొత్త పనులు కానీ పాత పనులు కానీ వాటి మీద ఆసక్తి లేకుండా చెయ్యాలి. ఎందుకంటే పనులు మొత్తం కూడా సమానమైనవే, సుఖ దుఃఖములు రెండు సమానంగా ఉండేవి. దుఃఖం లేకుండా సుఖం ఉండేటువంటిది ఆధ్యాత్మిక చింతన ఒక్కటే, ఇంకో మార్గం లేదు. కాబట్టి దాన్ని మనం పెంచుకునేటందుకు అవకాశం ఒకటి తీసుకోవాలి. అయితే ఇంకా మార్చి 15 తరువాత తండ్రికి సంబంధించి లేదా తండ్రి వంటి పెద్దవాళ్ళకి సంబంధించి ఖర్చులు అధికంగా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది ఆరోగ్యపరంగా కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటుంటే అనారోగ్యం పెరగకుండా దాన్ని నిరోధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది లౌకికమైన ప్రయత్నం. రెండో ప్రయత్నం ఏంటంటే ఆధ్యాత్మికమైన ప్రయత్నం. అదే వం క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని కనుక బాగా చేస్తూ ఉన్నట్లయితే అనారోగ్యం ఉపశమింపజేసుకునేటువంటి శక్తి వారిలోనే ఏర్పడుతుంది. ఇది మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. ఈ మంత్రం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే మనకి ఇప్పుడు ఎక్కడైనా శరీరంలో బాధగా ఉందంటే అక్కడ మనం చేయబెట్టుకుని ఈ మంత్రాన్ని సరిగ్గా 49 సార్లు చేయగలిగితే, చేస్తే ఏకాగ్రంగా మనసు పెట్టి ఆ ఇబ్బంది వెంటనే తగ్గుతుంది. అంత తొందరగా ఫలించేటువంటి శక్తి కలిగినటువంటి మంత్రం. ఎవరైనా పరీక్షించుకోవచ్చు. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय,
This is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास తర్వాత ఈ రంగంలో ఖర్చు చేసేటప్పుడు విలాసాలకు ఖర్చు చేసేటువంటిది కూడా కొంత ఉంటుంది. విలాసాలకు ఖర్చు చేయడంలో కూడా విసుగు చికాకే. అంటే అర్థం ఏంటి, ఇంతకాలం నేను ఏమి అనుభవించకుండా ఉన్నాను, ఏదైనా సరే ఎంతైనా ఖర్చు అయినా సరే నేను అనుభవించేస్తాను అనేటువంటి ఒక రకమైన తీవ్ర ఉద్వేగంతో చేసినటువంటి ఖర్చు అనమాట. అది మంచిది కాదు. ఎందుకంటే ఎంతకు అయినా సరే ఏ వ్యక్తి అయినా అవసరమునకు తగినట్టుగానే ఖర్చు చేసేటువంటి వాడు తెలివైనవాడు. అంతే తప్ప విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాను అంటే, నియంత్రణ లేకుండా ఖర్చు పెడతాను అనేటువంటి ధోరణి ఆ వ్యక్తిత్వానికి మంచిది కాదు. ఈ విషయాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఖర్చును నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఖర్చు స్థానంలోకి రవి, శుక్రుడు, శని అందరూ ఉంటున్నారు. శని ఉన్నందువలన ఏమవుతుంది అంటే మోసగించబడే అవకాశాలు ఉంటాయి. ఎవరు మోసగించబడతారు అంటే ఎవరైతే ఆశకు లోబడ్డారో వాళ్ళు మోసపడేవాళ్ళు. ఆశకు లోబడకుండా అంటే అర్థం ఏంటి, మనం ఆశ అనేటువంటిది 2 రకాలు. ఏంటంటే మనకు ఎంతైతే అవసరమో దాన్ని ఆశించడం అది ఆశ కాదు. మనకు అవసరం కంటే మించి ఆశించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రదర్శించినా దాని ద్వారా మనని బుట్టలో వేసుకునేటువంటి వాళ్ళు చుట్టూ ఎదురుగుండా చూస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ అవకాశం వాళ్ళకి కొంచెం ఇచ్చినా సరే వాళ్ళు మన ధనాన్ని దుర్వినియోగం చేసేసుకుంటారు. అంటే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఇతనికి మాత్రం అది వ్యర్థమైపోతుంది. అందుకని ఈ విషయంలో కూడా ఆశకు లోబడకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందువలన ఆశకు లోబడకుండా ఉండడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించి చెల్లించాల్సినవి కూడా చెల్లించవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే ఆ చెల్లించే ముందు కొంచెం ఆలోచన చేసి నిజంగా మనం చెల్లించాలా, వాళ్ళైనా పొరపాటు పడ్డారా అనేటువంటి దాన్ని పూర్తిగా పరీక్షించుకుని అప్పుడు చెల్లించాలి. లేకపోయినట్లయితే అక్కడ కూడా మోసం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 10 రూపాయలు కట్టాల్సిన తోడు 50 రూపాయలు కట్టించుకుంటాడు. ఆ కట్టించుకునేది మళ్ళీ తిరిగి రావడం అంటే చాలా కష్టమైపోతుంటుంది. అందుకని ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మొత్తం పైన మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా సాయంకాలం 6 నుంచి 7 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రం చేసుకుంటూ ఉంటే ఆ వ్యర్థం అయ్యేటువంటి లక్షణం తగ్గుతుంది. అదేవిధంగా సాయంకాలం 6 నుంచి 7 వరకు, 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః చేసుకోవాలి. 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని చేసుకుంటున్నట్లయితే ఈ గ్రహములకు సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గిపోతుంటాయి. జన్మ కర్మ బంధాలను సూచన చేసేవి గ్రహాలు. నిజానికి గ్రహాలు ఇబ్బంది పెట్టేవి కావు, కానీ మనం చేసినటువంటి కర్మబంధంలోనే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఆ కర్మబంధంలో ఉండేటువంటి దోషాలను దహింప చేయడానికి జ్యోతిర్లింగమైనటువంటి అరుణాచలేశ్వరుడు చాలా చాలా శక్తివంతుడు. అందుకని ఆయన్ని స్మరించడం అనేటువంటిది సాయంత్రం 6 నుంచి 7 వరకు చెయ్యాలి. 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అలా చేస్తూ ఉన్నట్లయితే ఈ ఉన్న ఇబ్బందులను మనం అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, ఈ మేషరాశికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదా, మార్చి నెలలో మేషరాశికి సంబంధించినటువంటి విషయాల్ని గురుగారు ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.